అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వినిపించబోయే కథ ఏవిఎం గారు రచించిన పిచ్చోడు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, మహర్షికి ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగం. మహర్షి భార్య మానస. వారు ఎన్నో చెట్లకు పుట్లకు మొక్కిన తర్వాత లేటుగా ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి నిధి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. నిధికి ఊహ తెలిసేటప్పటికే మహర్షి ప్రభుత్వ పదవి నుండి రిటైర్ అయి మాజీ ఆఫీసరు పదవికి వచ్చి పెన్షన్ పొందుతూ తన స్వంత ఊరు విజయవాడకు వచ్చి చిన్న ఇల్లు కొనుక్కుని సుఖంగా ఉన్నాడు. మహర్షి కొడుకు నిధికి 25 ఏళ్లు వచ్చేసరికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత పదవితో పాటు అందమైన భార్య రత్నాన్ని పొందాడు. అనుకోకుండా మహర్షికి ఎడమవైపు శరీర భాగానికి పక్షవాతం వచ్చింది. ఒక సంవత్సరానికి కాలు చెయ్యి స్వాధీనానికి వచ్చాయి, కానీ నోరు స్వాధీనానికి రాలేదు. అతి కష్టం మీద భోజనం చేయగలుగుతున్నాడు. నిధి భార్య సత్య కలవారి పిల్ల అయినందువలను, ఆప్యాయతలు అభిమానాలు డబ్బును బట్టి కొలిచే మనస్తత్వం అయినందువల్లను నిధి సత్యలు మహర్షి మానసులను ఎలా వదిలించుకోవాలో ప్లాన్ మీద ప్లాన్లు వేస్తున్నారు. వీళ్ళ చెడు ఆలోచనలకు దేవుడు కూడా సహకరించాడా అన్నట్లుగా కుంభమేళా ఉత్సవాలు వచ్చాయి. నిధి బుర్రలో 1000 బల్బులు వెలిగాయి. తల్లిదండ్రిని తీసుకుని కుంభమేళా ఉత్సవాలకు తనొక్కడే వెళ్ళాడు. నదిలో స్నానం చేసి వస్తానని తల్లిదండ్రిని నది ఒడ్డున కూర్చోబెట్టి అటు నుంచి అటే జనసముద్రంలో కలిసిపోయి తను ఒక్కడే విజయవాడ చేరుకున్నాడు. తల్లి మానసుకు చదువులేదు, కనీసం ఫోన్ నెంబర్ కూడా చెప్పలేదు. తండ్రికి నోరు పక్షవాతం అని తలుస్తూ ఇంటికి చేరుకుని తలుపు తడుతూ, సత్య, నాన్న అమ్మని ఆ కుంభమేళాలో వదిలేసి వచ్చా, ఇక మనం హ్యాపీ అంటుండగా తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా తల్లిదండ్రులు ప్రత్యక్షమయ్యారు. నిధికి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లయింది. రాత్రికి తన గదిలోకి వచ్చిన సత్యను ఇదెలా జరిగిందని అడిగాడు నిధి. మీరు నిజంగా పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు, సుంటలు. మీ నాన్న ఉద్యోగం చేసింది ఢిల్లీలోనేనంట. ఆయనకి ఇండియాలో తెలియని భాష లేదంట. మీ నాన్నకు నోరుకి గాని పక్షవాతం, చేతికి లేదుగా అంది సత్య. తన అమాయకత్వానికి తానే మోర్చపోయాడు నిధి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.